శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సలహాలు, ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు. గురువుగారు ఫోన్ నంబర్ 9726876579. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నీ వద్దకు ఒకరు వెతుక్కుంటూ రాబోతున్నారు. నీ జీవితంలో అద్భుతం చూడబోతున్నావు. అదేంటో ఇప్పుడే తెలుసుకో బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ వద్దకు ఒక గొప్ప శుభవార్తతో వస్తున్నాను. నన్ను గుర్తించమ్మా. ఈరోజు నిన్ను వెతుక్కుంటూ ఒక రాబోతున్నారు. నీ జీవితంలో అద్భుతాలన్నీ కూడా చూడబోతున్నావు. నేను ఎక్కడా లేను. అనుక్షణం నీతోనే ఉంటున్నాను తల్లి. అనుక్షణం నిన్ను కాపాడుకుంటూ నీకు రక్షగా తోడుగా ఉంటున్నాను. ఎటువంటి చెడు శక్తి నీ వద్దకు రాకుండా నీ చుట్టూ ఒక రక్షణ వలయంలా ఉండి నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. నీ వద్దకు ఒక మంచి శుభవార్తతో వస్తున్నాను కాబట్టి నువ్వు ఇక ఏ దిగులు కూడా పెట్టుకోవద్దు. అతి త్వరలో నీ జీవితంలో ఒక మంచి నీ ఎదురు చూపులన్నీ కూడా ఫలించాయి. నేను నీతో అన్ని శుభకార్యాలు జరిపించడానికి వస్తున్నాను బిడ్డ. నీ సాహసం, ఓర్పు నీ వద్దకు కదిలేలా చేశాయని నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ధైర్యంగా ముందుకు వేస్తావు. నువ్వు నాకు మాట ఇవ్వాలి. నువ్వు దేనికి కూడా అధైర్యపడాల్సిన పనే లేదు. నేను నీతోనే ఉంటూ అన్నీ కూడా చూసుకుంటాను. ఇప్పుడు నీ మనసులో నువ్వు చాలా బాధపడుతున్నావు కదమ్మా. బాబా, నా వద్ద నీకు ఇవ్వడానికి ఏ కానుక లేదని బాధపడుతున్నావు కదా. నువ్వు నాకు ఏ కానుక కూడా ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. నేను అన్నీ కూడా సమకూరుస్తాను. సకలం నీ వద్దకు చేరుస్తాను. నీవు ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా, సంతోషంగా ఉండడమే నువ్వు నాకు ఇచ్చే అతిపెద్ద కానుక. నా మాట పైన పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంచు. నీ భవిష్యత్తు బంగారు బాట కాబోతుంది బిడ్డ. ముందు ముందు అందమైన భవిష్యత్తు నా కడ్డ కనిపిస్తూనే ఉంది. విజయ తీరాలు చేరే అవకాశం నీ ముందుకు వచ్చింది. నీకు మంచి మంచి అవకాశాలు కల్పించాలని నేనే స్వయంగా నీ వద్దకు వస్తున్నాను. ఎవరైనా నీపైన సానుభూతి కానీ, విమర్శలు కానీ చేసినా అవేవి కూడా పట్టించుకోవద్దు. ఎందుకంటే అవేవి కూడా నీ స్థాయిని పెంచడం కానీ, తగ్గించడం కానీ ఏమాత్రం కూడా చేయవు. నీ మనసులో ఉన్న ప్రతి ఆలోచన బట్టి నీ ఎదుగుదల కూడా ఉంటుంది. అది నీవు ముందు అర్థం చేసుకోవాలి. ఎన్ని రోజులు గట్టు పరిస్థితుల్లో తట్టుకు నిలబడ్డావు కదా. కానీ ఇప్పుడు నీ బాధ్యతలన్నీ కూడా తొలగిపోయి నువ్వు కోరుకున్న విధంగా అన్నీ చక్కబడి నీ కోరిక తీరబోతుంది. నువ్వు ఏది చేస్తే మంచిది, ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదో, ఏది కావాలో అవన్నీ కూడా నాకు బాగా తెలుసమ్మా. అవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంచాను. ఇక నుంచి నీకు ఏమీ బాధ లేదు. నీ బాబా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. నా మాటలన్నీ వింటూ అలాగే ఇంకా దిగులుగా కూర్చున్నావా? లేదు కదా. నీ ముందుకు నీ బాబాని వస్తున్నానమ్మా. నా కోసం మిఠాయిని సిద్ధం చేసి పెట్టు. అందుకే అందరికీ కూడా మిఠాయి పంచడానికి సిద్ధంగా ఉంచు. ఎందుకంటే మీ ఇంటికి ఒక మంచి శుభవార్తతో వస్తున్నాను కదా తల్లి. నీకు ఇంతలా చెప్తున్నా కలలో కన్నీరు ఎందుకు? ఒక్కసారి నన్ను చూడు. నువ్వు ఇలా కన్నీరు పెట్టుకోవడం వల్ల ఇన్ని రోజులు ఎవరినైతే విమర్శించావో నీ కన్నీటి ద్వారా వాళ్ళకి ఆనందాన్ని నువ్వే పంచుతున్నావని, నీకు విలువైన కన్నీటి ద్వారా ఎదుటివారిని సంతోషపెట్టాలనుకుంటే అప్పుడు కన్నీరు కాచు. నీకు విలువనివ్వని వ్యక్తుల కోసం ఇప్పటికీ కన్నీరును చేజార్చుకోకు తల్లి. నువ్వు పేదరాలు, ధనవంతులన్న భేదం లేదు. నీవు నన్ను ప్రార్థించే ప్రతిసారి ఈ పేదరాలు మాటని ఎందుకు వింటావు బాబా అని అడుగుతున్నావు కదా. నువ్వు అలా అంటున్నప్పుడు నా గుండె చాలా బరువెక్కిపోతుందమ్మా. నాకు అందరూ సమానమే. అందరూ నా బిడ్డలే. నువ్వు నన్ను ఏమాత్రం కూడా అపార్థం చేసుకోకు తల్లి. నేను కూడా సమయం, సందర్భం బట్టి కట్టుబడవలసిందే కదా. నీకు ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడే శక్తి ఇచ్చాను కదా. అందువల్ల నేను మీకు ఏదో ఒక మార్గం చూపించడం వల్ల నీ బాధలన్నీ కూడా తొందరగా నివారించుకోగలుగుతున్నావు కదా. ఇప్పటి వరకు నువ్వు బాధలు అనుభవించిన రోజులన్నీ కూడా ఇక ముందు ఇప్పటికే నీ జీవితంలో తిరిగి రావు. కాబట్టి నీకు కొత్త జీవితం ఇవ్వడానికి, నీ జీవితం సంతోషమైన చేయడానికి స్వయంగా నేనే నీ వద్దకు వస్తున్నాను కదా తల్లి. నా ప్రతి మాట పైన పూర్తిగా విశ్వాసాన్నించు.
నీవు ఇక్కడి నుంచి ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రశాంతమైన జీవితం నీకు ఇప్పుడు ఏర్పడబోతుంది బిడ్డ. అవసరానికి తగిన ధనం నీ చేతికి అందుతుంది. నా కోసం ఒక చిన్న పని చేస్తావా తల్లి? ప్రతిరోజు ఒక గుప్పిడి బియ్యం నా కోసం పక్కన తీసిపెట్టు. అలా నువ్వు తీసిపెట్టిన బియ్యాన్ని గురువారం రోజు ఆహార పదార్థంగా తయారు చేసి మూగజీవులకు పెట్టు. ఇలా చేయడం వల్ల అవాంతరాలు అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి నీ జీవితానికి బంగారు బాట వేయడానికి సులభంతరం అవుతాయమ్మా. నువ్వు కోరుకున్న ప్రతీది కూడా జరుగుతుందో జరగదో అని నువ్వు ఎప్పుడు కూడా బాధపడద్దు. నేను తెచ్చిన ఈ శుభవార్త నీకు సంతోషం కలిగిస్తుందమ్మా. ఇప్పటి నుంచి నీ విజయాలకు అడుగుపడింది. ఇక నీకు ముందు వెనక తిరిగి చూడాల్సిన పని లేదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకో బిడ్డ, పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ ముఖంలో చిరునవ్వు వెలుగుతూనే ఉండాలి. నీ చిరునవ్వు నీలో ఉన్న ఆత్మస్థైర్యమే ఒడ్డుకి చేరుస్తుంది. ఇప్పటి వరకు నువ్వు పడ్డ అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ కూడా మర్చిపో. వాటిని గుర్తుపెట్టుకుని పదే పదే బాధపడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు బిడ్డ. నా బిడ్డకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు బాగా తెలుసు. నా బిడ్డ పైన నువ్వు ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఆనందంగా ఉండాలి. ఆనందకరమైన శుభవార్తతో నీ ముందుకు వస్తున్నాను. నా రాకను గుర్తించు తల్లి. నీ బాబా నీకు మాట ఇస్తున్నాడు కదా. నీ జీవితంలో ఇక నుంచి అన్నీ సంతోషాలే. ఇక నీకు సంతోషమే తప్ప ఇక బాధే ఉండదు తల్లి. అంతా కూడా సొమ్మే జరుగుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.